ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారండి? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. 118వ సంకీర్తన 8వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైన దేవుని బిడ్లారా, చదవబడిన ఈ 2 వాక్య భాగాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను గమనించాను. రాజులు నమ్ముట కంటే మనుషులు నమ్ముట కంటే ఈ రెండిటికి జవాబు ఏంటో తెలుసా? యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు ఎవరో తెలుసా? ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. కనికరించే దేవుడే కానీ కాటేసే దేవుడు కాదు. కాపాడే దేవుడే కానీ నమ్మకంగా నిన్ను తీసుకెళ్లి నదిలో ముంచేసేవాడు కాదు. అట్టి గొప్ప దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, యవనస్తుడా, యవనస్తురాలా, ఎవరిని నమ్మావు? ఏ రాజులను నమ్మావు? ఏ మనుషులను నమ్మి మోసపోయావు? వెక్కిరింత పాలై జీవితాన్ని నష్టపరుచుకున్నావా? నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఒక శుభవార్త. మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రోజున ఈ వాక్యం విన్న నీ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దేవుణ్ణి విశ్వసించగలిగితే ఆయన నీకు మేలు చేయునుగాక. ఎందుకు ఈ భక్తుడు ఆక్రందన వ్యక్తపరుస్తున్నాడు? ఆ కింద మాటలు అంటాడండి, 12వ వాక్యంలో, కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, బాధలు వడగండ్లై నవీపును కొడుతున్నా, కలహపు ప్రియులంతా కందిరీగలై కుడుతున్నా, యేసయ్యా నన్ను నీలో దాచావు, నా యేసయ్యా నన్ను నీలో దాచావు. బాధలట వడగండ్లుగా మారి వీపిని కొడుతుంటే చుట్టూతో ఉన్నవారు, నమ్మిన వారే, స్నేహితులే కందిరీగలై పట్టి పీడిస్తుంటే కనికరించే నాదుడు లేక మొరపెడుతున్నానయ్యా అంటాడు. ఈ రోజున నీ జీవితంలో అప్పులు కందిరీగల్లాగా చుట్టుకోవట్లేదా? ఈ రోజున నీ జీవితంలో ఏదో ఒక సమస్యలో ఉన్నావని మనుషులు నమ్మితే మేలు చేస్తారనుకుంటే కీడు నీకు చేయలేదా? నీ స్నేహితులే నీకు కీడు చేయలేదా? నీ ఇంట్లో పుట్టిన నీ తోబుట్టువులే నీకు కీడు చేయలేదా? చుట్టూతో ఉన్నవారు నీకు కీడు చేయలేదా? నీ ద్వారా మేలు అనుభవించి కీడు చేసిన వాళ్ళు లేకపోలేదు కదా? నీ స్థలం విషయంలో, పొలం విషయంలో ఏదో గొడవ వచ్చిందని రాజులు నమ్మి నష్టపోయి ఉంటావుగా. ఈ వాక్యం విన్న తరువాత అయినా వాటన్నిటిని కాస్త పక్కన పెట్టి యేసయ్యని ఆశ్రయించగలిగితే నీ చరిత్ర నా యేసయ్య మార్చునుగాక. నేను చెప్తుంది పిట్టకథలో, కల్పిత కథలో కాదండి, నగ్న సత్యం. జీవము కలిగిన దేవుని మాటను విశ్వసించి ఆయన్ను ఆశ్రయించగలిగితే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా నీ కొరకు నా ప్రభు చేయగలడు. ఆయన పేరు దావీదు మహారాజు. 9వ కీర్తన 10వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, యెహోవాను ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. చూసారండి, నేను ప్రకటిస్తున్న దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, కీడు చేసేవాడు కాదు. మేలు చేసే దేవుడు. ఆశ్రయిస్తే నిన్ను విడిచిపెట్టువాడు కాదు. ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు యేసయ్యని ఆశ్రయించు. ఇప్పుడు వరకు ఎవరెవరినో నమ్మి మోసపోయి నష్టపోయి కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చబడ్డాయి కదా. దేవుని బిడ్డ దావీదు భీంకర ధ్వని కలిగిన ఎడారిలో యేసయ్యని ఆశ్రయించాడు, రాయిని ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ ఆశ్రయించినందువలన అతనికి విశ్రాంతి కలిగింది, నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది, సంతోషం కలిగింది. అతని జీవితంలో కన్నీళ్ళు, దుఃఖం అంతా కొట్టివేయబడి ఒక మంచి రాజుగా, అభిషక్తుడుగా, ఇజ్రాయేల్ ప్రజలకు ఏకదాటిగా 40 సంవత్సరాలు పరిపాలన చేసి తిరుగులేని నాయకుడుగా, తిరుగులేని రాజుగా, దేవుని మనసుని గెలిచిన యోధుడిగా మార్చబడ్డాడు. ఎందుకు?
ఇదంతా తన జీవితంలో ఎందుకు జరిగిందో తెలుసా? కష్టాల్లో, శ్రమలలో, బాధలలో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు, బలమున్నప్పుడు, అన్నీ ఉన్నా ఏమీ లేకున్నా దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన ఆశ్రయించిన వారిని విడిచిపెడతాడండి? దావీదుని ఎన్నడూ విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ దేశంలో దావీదుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. అతను చనిపోయిన నేటికి సమాధి మన మధ్యలో ఉందని రాయబడి ఉంది కదా. ఆ సమాధి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఆశ్చర్యం కలిగింది. చూశారండి, 1000 సంవత్సరాలు అయిపోయినా దావీదు గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఎందుకో తెలుసా? అతడు మనుషులను ఆశ్రయించలేదు, రాజులను ఆశ్రయించలేదు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావేమో నాకు తెలియదు, ఊపిరాడని పరిస్థితుల్లో ఉన్నావేమో నాకు తెలియదు, అప్పులు ఎక్కువైపోయి, నిందలు ఎక్కువైపోయి, మరణమే శరణం అనుకుని బ్రతుకుతున్నావేమో నాకు తెలియదు, ఇంకా మనుషుల మీద ఆశ పెట్టుకొని, ఇంకా రాజుల మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నావేమో నాకు తెలియదు. వాటన్నిటిని కాస్త పక్కన పెట్టి, ఆ పుట్టినది కళ్ళు లేని గుడ్డోడు ఎలాగూ బట్టలు పారవేసి యేసయ్య దగ్గరికి పరిగెసుకుంటూ వచ్చాడో, నీవు కూడా పరుగు పరుగున ఇప్పుడు ఆయన ఆశ్రయించగలిగితే నా దేవుడు నీకు మేలు చేయునుగాక. యథార్థవంతుల కంట ఏ మేలు చేయక మానడంట. నేను ఒక సేవకుడిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. యేసయ్యని ఆశ్రయించిన వారికి గొప్ప మేలు యేసు నామములో కలుగునుగాక, కలుగునుగాక. భయపడొద్దు, దిగులు పడొద్దు. ఆయనను ఆశ్రయించు. నీ జీవితంలో గొప్ప మేలులు ప్రభు చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు ముయ్యండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, మనుషులను, రాజులను నమ్మటం వ్యర్థము, నష్టమే మేలు జరగదని చెప్పావయ్యా. ఇది మొదలుకొని యెహోవాను ఆశ్రయించి మేలుతో తృప్తిపరచబడి నీ మేలుల ద్వారా అనేకులకు సాక్షిగా నిలబెట్టి వాడుకోమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, గమనించండి, అనుదిన వాత్సల్యత రోజు వింటున్నారు కదూ. ఈ దైవ వర్తమానాలు వినండి, బలపరచబడండి, అనేకులకు ఈ వర్తమానాలు షేర్ చేయండి. అది స్వార్థ పనిలో పాలి భాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అన్యులకైనా షేర్ చేయండి, తప్పేం లేదు. మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని ఆకాశం నుండి ఆశీర్వదించునుగాక. ఆమెన్.